హాయ్ ఎవ్రీవన్, నేను మీకు క్షేత్రపురి అబ్బాయి చైతన్య. ఈరోజు అయినవల్లి పుణ్యక్షేత్రానికి వచ్చాం. ఒక్క నారికేలను సమర్పిస్తేనే భక్తుల కోరికలు తీర్చే స్వామిగా ఈ అయినవల్లి విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ స్వామివారు ఈ క్షేత్రంలో దక్షిణముఖంగా ఉండటం విశేషం. అలాగే సప్త గోదావరి నదుల్లో ఒకటైనటువంటి వరదగౌతమి నదీ తీరాన ఉండటం మరో విశేషం. ఈ అయినవల్లి యొక్క విశిష్టతను, స్థల పురాణాన్ని తెలుసుకుని ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయినవల్లి సిద్ధి వినాయకుడు స్వయంభూగా వెలిసిన స్వామి. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావటానికి ఈ అయినవల్లి సిద్ధి వినాయకుడే కారణమని స్థల పురాణం చెప్తోంది. ముందుగా ఈ అయినవల్లి క్షేత్రానికి చేరుకున్న తర్వాత గుడి వెనక భాగమున చిన్న కాలువ ఉంటుంది. అక్కడ కాళ్ళు చేతులు కొడుకుని దర్శనం చేసుకోవడానికి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది గుడి ముందు భాగం. ఇక్కడి నుంచే గుడి ఎదురుగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు మొదలగు పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయి. అక్కడ మనం తీసుకుని గుడిలోకి ప్రవేశించాలి. ముందుగా ఈ అయినవల్లి పుణ్యక్షేత్రం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. అయినవల్లి చేరుకోవాలి అంటే ముందుగా అమలాపురం చేరుకోవాల్సిందే. అమలాపురానికి అయినవల్లి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే రాజమండ్రి నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. కాకినాడ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. అలాగే పాలకొల్లు నుంచి వచ్చేవారు 58 కిలోమీటర్ల దూరంలో ఈ అయినవల్లి పుణ్యక్షేత్రం ఉంటుంది. అలాగే ట్రైన్ మీద వచ్చేవారు ముందుగా పాలకొల్లు చేరుకుని పాలకొల్లు నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఈ అయినవల్లి పుణ్యక్షేత్రానికి చేరుకోవడం మంచిది. అలాగే స్వామివారి దర్శనానికి స్పెషల్ టికెట్ ఉంది. 50 రూపాయలు చెల్లిస్తే స్వామివారి యొక్క అంతరాలయంలోకి తీసుకువెళ్తారు. అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తూ ఉంటారు. ఇంతటి విశిష్టమైన అయినవల్లి సిద్ధి వినాయకుడికి సంబంధించిన కథనం మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్నవదులు అనే గొప్ప పండితులు ఉండేవారు. ఆయన స్వర్ణ గణపతి మహాయాగం నిర్వహించాలనుకున్నారు. అనుకున్న ప్రకారమే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తోంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణావధి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని ఆ మల్లాది బాపన్నవదులు వినాయకుడిని వేడుకొన్నాడు. పరమభక్తుడైన మల్లాది బాపన్న కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున ఆ వినాయకుడే స్వయంగా ఇక్కడి వారికి దర్శనమిచ్చారు. అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు ఆ వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేళనగా మాట్లాడారు. దీంతో వచ్చే జన్మలో ఆ ముగ్గురు గుడ్డి, చెమిటి, మూగవాళ్లగా పుడతారని చెప్పి ఆ వినాయకుడు శాపం పెడతారు. దీంతో భయపడిపోయిన ఆ ముగ్గురు కూడా తమ తప్పును మన్నించవలసిందిగా వేడుకుంటారు. కరుణామయుడైన ఆ వినాయకుడు, మీ వల్ల నా స్వయంభూ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది, అప్పుడు మీ శాపం నుండి విముక్తులవుతారు అని చెప్పి ఆ వినాయక స్వామి చెప్తారు. అప్పుడు అక్కడి పండితుల విన్నపం మేరకు స్వామివారు అయినవల్లిలో సిద్ధి వినాయకుడిగా కొలువై ఉండిపోయాడు. ఆ ముగ్గురే తరువాతి జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి, చెమిటి, మోగవారిగా జన్మించారని చెప్తారు. ఇదిలా ఉండగా దక్ష ప్రజాపతి తాను యాగం ప్రారంభించే ముందు ఇక్కడి వినాయకుడికి ప్రార్థించినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఇక్కడ ఉండటం మరో విశేషం. ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవునికి, శివునికి, శ్రీ అన్నపూర్ణాదేవికి ఉపాలయాలు ఉన్నాయి. పవిత్ర గోదావరి నది ఒడ్డున పచ్చని కోనసీమ అందాలతో, ప్రకృతి రమణీయమతో సుందర ప్రశాంత వాతావరణములో ఈ విఘ్నేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతూ ఉంది. భక్తుల యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి వాటి సాధనతార ఫలితంగా ప్రతిరోజు కూడా పంచామృత అభిషేకం, అలాగే లక్ష్మీ గణపతి హోమాలు నిత్యం కూడా ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. గుడి బయటికి వచ్చిన తర్వాత ఎదురుగున్న ఉన్న గోడ మీద గణపతుల యొక్క షోడశి గణపతుల రూపాలని కూడా అక్కడ చూపించడం జరుగుతోంది. చాలా అందంగా ఉంది. అక్కడే స్వామివారి యొక్క ప్రసాద వితరణ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం టోకెన్ తీసుకుని స్వామివారి యొక్క పులిహోర, లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవాలి. ప్రధాన దేవాలయానికి పక్కనే ఉన్న బిల్డింగ్లో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అక్కడ మనం మన పేరు నమోదు చేసి లోపలికి వెళ్ళి భోజనం చేయాలి. ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్యం అన్నదానం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది.
మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల్లో అన్నదానానికి పెట్టింది పేరు. ఎంతమంది వచ్చినా కాదనకుండా అన్నదానం చేస్తూనే ఉంటారు. అయినవెల్లి పుణ్యక్షేత్రానికి వస్తే ఖచ్చితంగా ఈ అన్నప్రసాదాన్ని మిస్ అవ్వద్దు. అలాగే భోజనం చేసిన తర్వాత మీకు కూడా ఇలా 11 మందికి కానీ 21 మందికి కానీ అన్నదానం చేయాలి అనిపిస్తే కనుక బయట కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తగినంత రుసుము చెల్లించి మీ పేరు మీద ఆ భక్తులకు, ఒక 11 మంది భక్తులకు అన్నదానం చేయొచ్చు. మరొక మంచి వీడియోతో అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్.